నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన కోసం నోటిఫికేషన్ల కోసం అయితే మాత్రం నిరుద్యోగులు కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నారు. ఓవైపు ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నప్పుడు కూడా నోటిఫికేషన్లు సకాలంలో విడుదల కాకపోవడంతో చాలామంది అన్ఎంప్లాయ్స్ అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం జూన్ 2న 3 నోటిఫికేషన్లు వేసింది. త్వరలో కూడా మరిన్ని నోటిఫికేషన్లు వేయబోతున్నట్టు కూడా ఒక ప్రకటన చేసింది. మరి ఎలాంటి నోటిఫికేషన్ ఉండబోతున్నాయి, నిరుద్యోగులకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ గారు మనతో ఉన్నారు. అన్న నమస్తే. ఏం చెప్తారు? నిరుద్యోగులు చాలా ఎదురు చూస్తున్నారు. గతంలో మీరు చాలా ప్రకటన చేస్తున్నారు. ఆ ప్రకటన నేపథ్యంలో విమర్శలకు కూడా గురయ్యారు. లేటెస్ట్గా అయితే మాత్రం 3 నోటిఫికేషన్లు ఇచ్చారు. దీని పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటి? రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ యువత 60 ఏళ్ల స్వప్నంని ఆకాంక్షించి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రోజు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ యువత భవిష్యత్తు కోసం ఇవాళ యువతకు ప్రధానంగా విద్యతో పాటు ఉపాధి లక్ష్యాలను పెంచాలనే లక్ష్యంతో ఈ ప్రజాపాలన కృషి చేస్తూ ఉంది. ఇవాళ వచ్చిన 30 నెలల ప్రజాపాలనలో దాదాపు ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు భర్తీ చేసుకొని ఈరోజు అవతరణ దినోత్సవం సందర్భంగా 3 నోటిఫికేషన్లు కూడా ముఖ్యమంత్రి గారు భర్తీ చేయడం జరిగింది. ఇవాళ డైట్ లెక్చరర్లతో పాటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, డిప్యూటీ డిఓలకు సంబంధించినటువంటి 3 నోటిఫికేషన్లు ఇవాళ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. నిన్ననే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గారు కూడా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రతి 3 నెలలకోసారి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఉంటుంది. 3 నెలలకోసారి ఇవాళ నోటిఫికేషన్తో పాటు పరీక్ష గ్యాప్ ఉండే విధంగా ఇవాళ ముందే పరీక్షను కూడా తయారు చేసే విధానం కూడా ఉండదు. కాబట్టి తెలంగాణ యువత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఖాళీలను తెలంగాణ యువతకు భర్తీ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది అనడానికి ఇది ఒక స్వాగతిస్తూ ఉన్నాం. తెలంగాణలో యువతకు ప్రధానంగా పెద్దపీట వేసి ఉద్యోగాలు సృష్టించి కల్పించే విధంగా మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో ఇవాళ విద్యకు పెద్దపీట వేసి స్కిల్ యూనివర్సిటీలను పెట్టి ఇవాళ విద్యతో పాటు ఉపాధి స్కిల్ యూనివర్సిటీలు పెంచి ప్రైవేట్ రంగాలలో కూడా లక్షలాది కొలువులని ఇవాళ కల్పించే విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ప్రతి ఖాళీల భర్తీతో పాటు ఇవాళ నిరుద్యోగుల అభ్యర్థన మేరకు పరీక్ష గ్యాప్ ఉండే విధంగా కోర్టు చిక్కుముళ్ళు లేకుండా ఇక పారదర్శకంగా లీకేజీలు ప్యాకేజీలకు అవకాశాలు లేకుండా అవినీతికి అవకాశం లేకుండా అత్యంత పారదర్శకంగా నిరుద్యోగులకు విశ్వాసం పెంచే విధంగా మన పరీక్షలను నిర్వహించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో. బీఆర్ఎస్ హాయంలో ఇవాళ పెట్టిన పరీక్షలకు దిక్కు లేకుండా పెట్టిన పరీక్షలకు లీకేజీలు ప్యాకేజీలతోని అంగడిలో సరుకులాగా అమ్మే పరిస్థితి గతంలో కనపడితే ఇవాళ కోర్టు చిక్కులు మడులతో ఇచ్చిన నోటిఫికేషన్లో పారదర్శకత లేకుండా గతంలో వ్యవహరించారు. అలాంటి ఎక్కడ కూడా అవకాశాలు లేకుండా నిరుద్యోగులకు ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. కొంత ఆలస్యం జరగవచ్చు ఇవాళ మొత్తం కూడా సైక్లింగ్ క్రమంలో. కాబట్టి ఈ ప్రజాప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు విశ్వాసాన్ని, భద్రతను పెంచి ఉద్యోగ అవకాశాలు కల్పించనే లక్ష్యంతోనే ఈ ప్రజాప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గతంలో బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు చిక్కడపల్లి లైబ్రరీలో, ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీలకు వెళ్ళి నిరుద్యోగుల మధ్య చిచ్చులు పెట్టి నిరుద్యోగుల మధ్యలో వ్యతిరేకతను పెంచాలని ఒక ప్రయత్నం చేసినా కూడా తెలంగాణ యువత తిప్పికొట్టింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు ఒక పెద్దన్నగా ఇవాళ మనకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నిరుద్యోగులకు ఉద్యోగాలు సాధ్యమనేది వాళ్ళు నమ్మకంతో ఉన్నారు. వాళ్ళ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఈ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితోనే నిరుద్యోగుల పక్షపాతిగా మేము వ్యవహరిస్తూ ఉన్నాం. నిరుద్యోగుల భవిష్యత్తు కోసమే మేము ఇక ఉద్యోగాలు కల్పించాలి, సృష్టించాలనే లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. కాబట్టి ఇది ఏదేమైనా తెలంగాణ యువత కానీ నిరుద్యోగ యువత స్వాగతించాల్సిన అంశం. కూడా మన ముఖ్యమంత్రి గారికి తెలంగాణ యువత అందరూ కూడా ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉందని కూడా తెలంగాణ యువత కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే పాత నోటిఫికేషన్లు ఇచ్చి కూడా భర్తీ చేసినారు, పాతదాన్ని కంటిన్యూ చేశారు, ఎలాంటి ఉద్యోగాలు కూడా ఇయ్యారు. ఇకనైనా కానీ మరి ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారా లేదా అని కూడా అంటున్నారు. వాటిని నెరవేరుస్తారా మీ హయాంలో? మేము ప్రజాపాలనలో 5 ఏళ్ల లోపే మేము ఇచ్చినటువంటి హామీని కూడా ఫుల్ఫిల్ చేసి తెలంగాణలో ప్రతి ఖాళీలను కూడా భర్తీ చేసి యువతకు చెందాలనే ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. బీఆర్ఎస్ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
మీరు 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? ఇచ్చిన ఉద్యోగాలలో ఎన్ని లీకేజీలు చేశారు, ఎన్ని ప్యాకేజీలు చేశారు? ఏ సింగరేణి ఉద్యోగాలు అమ్ముకున్నారు, ఏఈ ఉద్యోగాలు అమ్ముకున్నారు, గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నారు, గ్రూప్ 2 ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఇచ్చిన నోటిఫికేషన్లలో కూడా అవినీతి, అవకతవకలు, పారదర్శకత లేకుండా తెలంగాణ నిరుద్యోగ యువత ఇదే పక్కన ఉన్నటువంటి టీజీపీఎస్ ఆఫీస్కు లక్షలాది మంది వచ్చి ఇక్కడ ముట్టడి చేస్తే కదా ఆ రోజు చైర్మన్ గారు రాజీనామా చేసి ప్రభుత్వం కూలిపోయింది. ఆ రోజే కదా గ్రూప్ 1 పేపర్ రద్దు చేసి మొత్తం గ్రూప్ 1 రద్దు చేసినట్టు ప్రకటించింది. తెలంగాణ యువత అగ్రవేశాలకు మీరు లోనయ్యారు, వాళ్ళ పొట్ట కొట్టారు. గతంలో నిరుద్యోగుల పొట్ట బీఆర్ఎస్ నాయకులు కొడితే ఇవాళ మనం వాళ్ళకు బతుకునిచ్చి, భరోసానిచ్చి, విశ్వాసాన్ని పెంచి, వాళ్ళ జీవితాలకు ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ వాళ్ళు ఒక గౌరవంగాతోని ఇవాళ సమాజంలో ఉండే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. దయచేసి బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకొని ప్రభుత్వం పైన, ప్రజాపాలన పైన ఈ యొక్క చిల్లర వ్యాఖ్యలు కానీ ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయొద్దు. మేము పూర్తి భరోసాతోని వాళ్ళ జీవితాలను దగ్గర నుంచి చూసిన వాళ్ళం, వాళ్ళ పోరాటాల్లో భాగస్వాములమైన వాళ్ళ ఎజెండాను పెట్టి మనం తిరిగిన వాళ్ళం కాబట్టి వాళ్ళ స్థితి గతి ఏందో అన్ని దగ్గర నుంచి చూసినాం. కాబట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు భర్తీ చేసి ప్రతి ఖాళీలను కూడా మరి భర్తీ చేసి 3 నెలలకు ఒకసారి ఉద్యోగాల భర్తీ ఉంటుంది. ఉద్యోగాల కోసం రోడ్లు ఎక్కాల్సిన అవసరం లేదు. మీరు లైబ్రరీలో చదువుకోండి, మీరు కావలసిన ఉద్యోగాలు భర్తీ జరుగుతూనే ఉంటాయి. మీరు ప్రిపరేషన్ కాండి. ఏ రాజకీయ నాయకుడు ఉదయకి పట్టం కట్టుకొని జెండా పట్టుకొని తిరగాల్సిన అవసరం లేకుండా మన ముఖ్యమంత్రి గారు కృషి చేస్తూ ఉన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో మీరు గతంలో మీతో పాటు బల్మూరి వెంకట్ అయితుంది, రియాజ్ గారు అయితుంది, అద్దంకి దయాకర్ అయితే చాలామంది కూడా ప్రకటనలు చేశారు. భరోసా ఇచ్చే ప్రయత్నంలో సకాలంలో నోటిఫికేషన్ రాకపోవడంతో బాగా విమర్శలు వచ్చాయి. ఒక టైంలో ఇక సోషల్ మీడియాలో కానీ ఏమైనా పోస్ట్ పెట్టాలి కానీ చాలా మాటలు పడాల్సిన పరిస్థితి ప్రతిపక్షాల నుండి, నిరుద్యోగుల నుండి. ఇలాంటి సందర్భంలో మీ అన్న ప్రకటనల నేపథ్యంలో ఇప్పుడు వరుసగా ప్రకటనలు రాబోతున్నాయి. ఈ సందర్భాన్ని కాస్త హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? చాలా ఇది స్వాగతిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తున్నాయి. ఇంతకుముందే ముఖ్యమంత్రి గారికి గాంధీ భవన్లో కూడా పాలాభిషేకం చేసినాం. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారికి ఒక విజన్ ఉందండి, లక్ష్యం ఉంది. తెలంగాణ యువతకు ఏదో ఒకటి చేయాలి. యువతకు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఇక్కడ తెలంగాణ యువత కావచ్చు, ఇవాళ డిగ్రీలు, పీజీలు, ఇంజనీరింగ్ చేసినటువంటి యువత కేవలం 20,000, 30,000, 50,000 కోసమే కాకుండా వాళ్ళ ఉన్నటువంటి నైపుణ్యం వాళ్ళే కంపెనీలు పెట్టి పరిశ్రమలు పెట్టే స్థాయికి తెలంగాణ యువత ఎదగాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఇవాళ జపాన్, జర్మనీ, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాలు వెళ్లకుండా ఇక్కడ తెలంగాణలోనే ఇక్కడ ఒక ఉద్యోగాలు సృష్టించే విధంగా పరిశ్రమలు, ఫార్మా కానీ, ఇండస్ట్రీలు కానీ, ఇవాళ సాంకేతిక రంగాలు కానీ, సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడే సృష్టించి తెలంగాణ రాష్ట్రం అంటేనే ఇవాళ మొత్తం కూడా అన్ని వనరులు తగినటువంటి రాష్ట్రంగా, ఇక్కడ ఉద్యోగాలు కోసం బయటికి వెళ్ళేది కాకుండా ఉద్యోగాలు ఇచ్చే రాష్ట్రంగా పేరు తేవాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. కాబట్టి ఇవాళ దావోస్కి వెళ్ళి దాదాపు 2,70,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు పెట్టే విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు. కాబట్టి ఇక్కడ తెలంగాణను మొత్తం కూడా విస్తరించి అన్ని 4 వైపుల విధంగా అన్ని రహదారుల్లో పరిశ్రమలు వ్యాపించి చేసే విధంగా ఫ్యూచర్ సిటీ రైజింగ్ తెలంగాణ పేరుతోని తెలంగాణ ప్రధానంగా యువతకు ఇక్కడ విద్యా ఉపాధి లభించాలనే లక్ష్యంతోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టాడు, స్కిల్ యూనివర్సిటీ పెట్టాడు. ఇవన్నీ కూడా ఈ రోజే కాకుండా భవిష్యత్ తరానికి వాళ్ళకు ఎంతో భద్రతనిస్తుంది, భరోసానిస్తుంది, ఉపాధినిస్తుంది అనే అంశాన్ని మరొకసారి మీకు తెలియజేస్తాను. ఇది మొత్తంగా నిరుద్యోగులారా, ఇకపై మీరు రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేదు, పోరాటం చేయాల్సిన అవసరం లేదు. చక్కగా కూర్చొని చదువుకోండి. ఎందుకంటే ప్రతి 3 నెలలకోసారి కూడా ఇక తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గతంలో చెప్పిన మాదిరిగానే ఇక కొన్ని సాంకేతిక కారణాల వల్ల టైంకు నోటిఫికేషన్ అయిపోయినప్పుడు కూడా మొత్తం కూడా అన్ని సమస్యలను కూడా తీరిపోయినాయి. ఇక వరుసగా ఇకపై నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ప్రస్తుతానికి ఇప్పుడు 3 నోటిఫికేషన్లు వచ్చాయి, మరియు 3 నెలల తర్వాత మరొక నోటిఫికేషన్ వస్తుంది. ఇలా ఉద్యోగాల జాతర అయితే మాత్రం త్వరలో కనిపించబోతుంది. సో ప్రతిపక్షాల ట్రాప్లో పడద్దు, అలాగే ప్రతిపక్షాలు కూడా అర్థం చేసుకొని ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉందని కూడా చెనగాని దయాకర్ గారు చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ మసూదంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.